హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం తెలివి ఉండాలి అనే చందమామ కథని చెప్పుకుందాం. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ. నందనపురంలో రత్నాకరుడు పెద్ద వర్తకుడు. అతని ఏకైక పుత్రుడు అజితసేనుడు. కాయంగుళ పట్టణంలో శీలవతి అనే పిల్ల ధనికుడు కుమార్తె. చక్కనిదని, తెలివితేటలు గలదని, గుణవతి అని నలుగురు చెప్పగా విని రత్నాకరుడు ఆమెను అజితసేనుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తెలివితేటలు, అందము చూసి అజితసేనుడు ఆమెతో అనుకూలంగా కాపురం చేయసాగాడు. రత్నాకరుడు మాత్రం తన కోడలిని ఓ కంట కనిపెట్టి ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి వేళ శీలవతి ఒక ఖాళీ కుండని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపటికి ఆ కుండ లేకుండా తిరిగి వచ్చింది. అది మామగారు గమనించి తన కోడలు సాహసి అని, అలాంటి మనిషి ఉభయ కుటుంబాలకు అపకీర్తి తేగలదని అనుకుని మనసులో చాలా బాధపడి మర్నాడు తన కొడుకుతో, కొంతకాలం నీ భార్యను పుట్టింట ఉండి రానియ్యి అన్నాడు. ఎందుకు, ఆమె ఇక్కడ సుఖంగానే ఉంటున్నది గదా అని కొడుకు అంటే, కాదు, ఆమె పుట్టింటికి వెళితేనే మంచిది అని తండ్రి పట్టుబట్టాడు. తన కోడలిని పుట్టింటికి చేర్చే బాధ్యత తానే తీసుకుని రత్నాకరుడు ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలిచెప్పులు తీసి చేతబట్టుకుని నీటిలో దిగమని మామగారు కోడలికి చెప్పాడు. కానీ ఆమె చెప్పుల కాళ్లతోనే వాగు దాటింది. కోడలు తన మాట విననందుకు రత్నాకరుడు బాధపడ్డాడు. కానీ పైకి ఏమీ అనలేదు. కొంత దూరం పోయాక ఒక విరగపండిన చేను కనపడింది. చక్కని పంట, కామందు మంచి లాభం పొందుతాడు అన్నాడు మామగారు. తినేయకుండా ఉంటేను అన్నది కోడలు. అంత తెలివి తక్కువగా మాట్లాడే తన కోడలకు తెలివిగలదని పేరు ఎలా వచ్చిందో రత్నాకరుడికి తెలియలేదు. తర్వాత వాళ్ళు ఒక నగరం గుండా వెళ్ళటం తటస్థించింది. ఈ పట్టణం ఎంత బాగున్నది అన్నాడు రత్నాకరుడు. శత్రురాజులు దీన్ని ధ్వంసం చేయకుండా ఉంటేను అన్నది శీలవతి. మరికొంతసేపటికి తోవలో తగిలిన ఒక మర్రి చెట్టు కింద రత్నాకరుడు విశ్రాంతికి కూర్చున్నాడు. శీలవతి చెట్టుకు దూరంగా వెళ్ళి కూర్చున్నది. పెంకి మనిషి, మూర్ఖురాలు, పెద్దవాళ్ళంటే లక్ష్యం లేదు. ఈమెను పుట్టింట వదలటం నా కొడుక్కు పీడ విరగడే అనుకున్నాడు రత్నాకరుడు. తర్వాత వాళ్ళు బండిలో కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామంలో ఎరిగిన వాళ్ళ ఇంట భోజనం చేసి బయట విశ్రాంతి తీసుకున్నారు. రత్నాకరుడు తాము వచ్చిన బండిలో పడుకున్నాడు. శీలవతి బండి నీడలో కూర్చున్నది. అప్పుడు చెట్టు మీద కూర్చున్న కాకి ఒకటి తెగ అరవసాగింది. అది విని శీలవతి, ఓసి కాకి, ఎందుకలా అరుస్తావు? ఒక పొరపాటు చేసి నేను ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. ఇంకోసారి అలా చేస్తే నా భర్త ముఖం మళ్ళీ చూడలేనేమో అన్నది. ఈ మాటలు విని ఆశ్చర్యపడి రత్నాకరుడు చటుక్కున బండి దిగి వచ్చి, ఇప్పుడు నువ్వన్న మాటకు అర్థమేమిటి అని కోడల్ని అడిగాడు. సువాసన ఉన్నందువల్లనే గంధపు చెక్కను అరగదీస్తారు. రంగు ఉండటం వల్లనే జేగురుగడ్డను చితగ్గొట్టి పొడి చేస్తారు. నా విశేష గుణాలే నాకు శత్రువులైనాయి. నాకు పక్షుల భాష, జంతువుల భాష తెలుసును అన్నది శీలవతి. ఆమెకు పిచ్చేమో ననుకున్నాడు రత్నాకరుడు. శీలవతి ఇంకా ఇలా చెప్పుకుపోయింది. కొన్నాళ్ల క్రితం అర్ధరాత్రి వేళ ఓ ఆడనక్క కూసింది. నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకుపోతున్నదని, ఆ శవం మీద ఆభరణాలున్నాయని నక్క అంటున్నది. అది విని నేను ఖాళీ కుండ తీసుకుని నదికి వెళ్ళి శవాన్ని నీటి నుంచి ఒడ్డుకు లాగి ఆభరణాలు ఒలిచి కుండలో వేసి
ఆ కుండను గుర్తుగా ఒకచోట పాతిపెట్టి శవాన్ని నక్కకు వదిలి ఇంటికి తిరిగి వచ్చాను. ఈ చిన్న తప్పు చేసినందువల్ల నేను మీ అనుమానానికి గురి అయి ఈ స్థితికి వచ్చాను. రత్నాకరుడికి ఇదంతా విని ఆశ్చర్యము, కోడలిపైన జాలి కలిగాయి. శీలవతి ఇంకా ఇలా చెప్పింది, అయితే నా పైన పశుపక్షాదులకు ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటి నుంచి నాతో చెబుతున్నది ఆ చెట్టు కింద పెద్ద నిధి ఉన్నదని. వెంటనే రత్నాకరుడు ఆ చెట్టు కింద తవ్వాడు. ధనరాశి దొరికింది. అతనికి తన కోడలి మీద అపారమైన విశ్వాసము, గౌరవము కలిగాయి. ఆయన శీలవతితో, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. మనం ఇంటికి తిరిగిపోదాం అన్నాడు. తిరుగు ప్రయాణం ఉత్సాహంగా సాగింది. దారిలో తాము మొదట సేదదీరిన మర్రి చెట్టు కనబడగానే మామగారు కోడల్ని, నువ్వు మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చోలేదు అని అడిగాడు. మర్రి చెట్టు తొర్రల్లో పాములుంటాయి, చెట్టు మీద ఉండే పక్షులు రెట్టెలు వేస్తాయి అన్నది కోడలు. రత్నాకరుడు నవ్వి, అవును నిజమే అన్నాడు. తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి నగరం వచ్చింది. ఈ నగరంలో బాటసారుల సౌకర్యం కోసం ఒక్క సత్రమైనా లేదు. ఇది తేలికగా శత్రురాజుల వశమవుతుంది అన్నది శీలవతి. తర్వాత కొంతసేపటికి విరగపండిన చేను వచ్చింది. యజమాని ఈ పంటను అమ్మి డబ్బును సద్వినియోగం చేస్తేనే నిజంగా లాభం వచ్చినట్టు అన్నది శీలవతి. తర్వాత వాగు వచ్చింది. వాగులో రాళ్ళుంటాయి, జలజంతువులు ఉంటాయి. నేల మీదలాగా అవి కళ్ళకు కనిపించవు. అందుచేత నీటిలో నడిచేటప్పుడు విధిగా పాదరక్షలుండాలి అన్నది. ఆమె తెలివిని మామగారు ప్రశంసించాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి అజితసేనుడు చాలా సంతోషించాడు. తన తండ్రి ఆమెకు ఇంటి పెత్తనం ఇయ్యటం చూసి ఆమె తన తండ్రి విశ్వాసానికి పాత్రురాలైందని అతను గ్రహించాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి వారితో గోష్ఠి జరుపుతున్నట్టు పరీక్ష చేస్తున్నాడు. దానికి అజితసేనుడు తన భార్యతో సహా వెళ్ళి రాజుగారి ధర్మశాలలో దిగాడు. రాజును కాళ్లతో తన్నిన వారికి ఏమి శిక్ష వేయాలి అని అకస్మాత్తుగా రాజు మేధావులను అడిగాడు. రాజద్రోహ నేరానికి విధించే శిక్ష విధించాలని, కొరత వేయాలని, శిరచ్ఛేదం చెయ్యాలని ఒకరిని మించి మరొకరు రాజుగారి మెప్పు కోసం పోటీలు పడి జవాబులు చెబుతున్నారు. అజితసేనుడు చప్పున ధర్మశాలకు పరుగు పరుగున వెళ్ళి శీలవతికి రాజుగారి ప్రశ్న చెప్పాడు. రాజును ఎవరు తన్నుతారు? శృంగార చేష్టగా భార్య తన్నాలి, లేదా పిల్లలు తన్నాలి. అందుకు శిక్ష ఏమిటంటే ఏమీ శిక్ష విధించక మరింత ప్రేమగా చూడటం అన్నది శీలవతి. అజితసేనుడు తిరిగి వచ్చేసరికి సభికులు ఇంకా శిక్షలు చెబుతూనే ఉన్నారు. అందరూ మౌనంగా ఉన్న క్షణం చూసి అజితసేనుడు, మహారాజా, రాజును కాళ్లతో తన్నిన వారిని మరింత ప్రేమగా చూసి ఆదరించాలి అన్నాడు. అజితసేనుడికి మంత్రి పదవి లభించింది. అతడు శీలవతితో సహా దివాణంలో కాపురం పెట్టి శీలవతి సహాయంతో రాజుకు అద్భుతమైన సలహాలిస్తూ గొప్ప మంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. ఇదండి తెలివి ఉండాలి అనే 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.